చిన్న పల్లె, మట్టి గదులలో, పచ్చటి పొలాల్లో పుట్టి పెరిగిన చిన్న కుమారుడు అర్జున్. అతని తండ్రి రాఘవయ్య రైతు. పగలు పొలాల్లో పాడిపని, రాత్రిళ్ళు కొడుకుతో కథలు చెబుతూ గడిపే జీవితం. అర్జున్ పఠనంలో ఎంతో చురుకైనవాడు. అయితే కుటుంబం ఆర్థికంగా వెనుకబడినది. ఒకసారి స్కూల్ ఫీజు లేకపోవడంతో మాస్టారు అర్జున్ని తరగతి నుండి బయటకు పంపించేశారు. అదే సాయంత్రం రాఘవయ్య తన ఒంటి మేకని అమ్మేసి కొడుకు ఫీజు చెల్లించాడు. అర్జున్కి అర్థం కాలేదు, కాని తండ్రి కన్నుల్లో ఆనందం, గర్వం కలిసిన కాంతి కనిపించింది. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ పట్టుదలతో చదివి డాక్టర్ అయ్యాడు. ఒక పెద్ద ఆసుపత్రిలో ఉద్యోగం. పట్టణంలో సెటిల్ అయ్యాడు. తండ్రిని పల్లె నుంచి తీసుకురావాలని అనుకున్నాడు. కాని రాఘవయ్య ఒప్పుకోలేదు. ఇక్కడ నేల సువాసన ఉంది బాబూ. నీ తల్లి సమాధి కూడా ఇక్కడే. నీ శ్రేయస్సే నాకు ఆనందం. అర్జున్ అప్పుడప్పుడు వచ్చేవాడు. కాని ఉద్యోగభారం, కాలం క్రమంగా దూరం పెంచింది. ఫోన్ కాల్స్ తగ్గాయి. చుట్టాలకి పంపే డబ్బులు మాత్రమే మిగిలాయి. కాని తండ్రి మాత్రం ప్రతిరోజూ పాత ఫోటో చూస్తూ కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేవాడు. ఒక రోజు రాత్రి అర్జున్కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పల్లె నుంచి. రాఘవయ్యగారు అస్వస్థంగా ఉన్నారు సార్, మీరొచ్చేయండి. అర్జున్ వెంటనే వెళ్లాడు. తండ్రి మంచంపై పడుకుని ఉన్నాడు. మాటల కంటే ఎక్కువ కన్నీళ్లు మాట్లాడుతున్నాయి. రాఘవయ్య చేతిలో పట్టుకున్న పాత డబ్బా, అందులో చిన్న అర్జున్ లేఖలు, డ్రాయింగ్లు, చిన్నప్పటి పతకాలు. బాబూ, నీవు లేకుండా ఈ పల్లె పల్లెలా అనిపించలేదు. కాని నీ ఎదుగుదల కోసం నీకు దూరం అవాల్సి వచ్చింది. అర్జున్ గుండె నొప్పుతో నిండిపోయింది. తండ్రిని ముద్దాడాడు. నాన్నా, నాకు తెలుసు నేను తప్పే చేశాను. కాని మీ ప్రేమను ఎప్పుడూ మర్చలేదు. రాఘవయ్య చివరి రోజుల్లో ఒక కోరిక చెప్పాడు, నన్ను ఈ మట్టిలోనే ముంచు బాబూ. నీ అమ్మ పక్కనే. కాని ప్రతి సంవత్సరం ఒక్కసారి వచ్చి మా సమాధి దగ్గర కూర్చో. 2 నిమిషాలు అయినా సరే. ఆ వాక్యం అర్జున్ మనసును ముక్కలు చేసింది. చివరికి రాఘవయ్య కన్నుమూశాడు. అర్జున్ తండ్రి కోరిక ప్రకారం పల్లెలో సమాధి చేసి, తనకు జీవితాన్ని అంకితమైన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అదే రోజున అర్జున్ పల్లెకు వస్తాడు. సమాధి దగ్గర కూర్చుంటాడు. చిన్నతనపు పుస్తకాలు, పాత తండ్రి గడియారాన్ని తీసుకుని అక్కడ చదువుతాడు. అంతా చూసే ప్రజలు గుండె లోతుల్లో దిగులుని పంచుకుంటారు. తండ్రి ప్రేమకు కొలమానం లేదు. అది నిశ్శబ్దంగా మన జీవితం నింపుతుంది అని చెబుతాడు.